ఇవాళ నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. కొడాలి శ్రీనివాసరావు వైఎస్ఆర్ పార్టీ తెనాలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన బూత్ కన్వీనర్ సస్పెండ్ చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ కేసుకు సంబంధించి ఇది ఒకటే. గతంలో మనం చూసుకున్నట్టయితే స్పూరియస్ లిక్కర్ తీసుకొచ్చి ఎలక్షన్స్లో కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మీరు టికెట్లు ఇచ్చి వాళ్ళ మంత్రులు కూడా చేసినటువంటి సందర్భం ఉంది. కాకాన గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఇలా కొంతమంది నాయకుల్ని మీరు తీసుకొచ్చి మీరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంతకంటే సిగ్గుచేటు ఉందా? కేవలం శవరాజకీయాలు చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతూ ఉన్నాడు. ఆయన జీవితమే శవయాత్రతో స్టార్ట్ అయింది. తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ రోజున చూసాం సంతకాల సేకరణ చేసుకుని ముఖ్యమంత్రి అవ్వడం కోసం సంతకాల సేకరణ. తర్వాత ఎవరు ఎట్లా చనిపోయినా 600 మంది కేవలం తండ్రి గారి మరణం తట్టుకోలేక చచ్చిపోయారని చెప్పి ఓదార్పు యాత్రతో పేరుతో రాష్ట్రం అంతా శవరాజకీయం చేశారు. ఇవాళ కూడా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి 3 బాటిల్కి 1 బాటిల్ స్పూరియస్ లిక్కర్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, రండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు కాబట్టి రండి, ఎక్కడుందో చెప్పండి. ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇదే కాదు, మీరు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మీ నాయకులకి ఎవరు ఎలా చనిపోయినా దీంతోనే లింక్ చేయండి అని చెప్పి ఇవాళ మీరు ఒక 4 మీ సోషల్ మీడియాలో మీ పేపర్లో మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సాక్షి న్యూస్ పేపర్ 8/10/2025 డెత్ ఆఫ్ పాలెపు కోటేశ్వరరావు. ఇది ఇలాంటివి ఆ నాయకులు అక్కడ ఏ కారణాలతో చనిపోయారో అవన్నీ కూడా ఆలోచన చేయకుండా ఇది స్పూరియస్ లిక్కర్ తాగడం వల్ల చనిపోయారని చెప్పి తప్పుడు కథనాలు న్యూస్ పేపర్లో రాయటం, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయటం. అనంతపురం జిల్లాలో గుంతకల్లులో కలిగిరి మండలం ఇక్కడ కూడా హరిజన్ వినయ్ పెద్దన్న అంటారు, అతనిది అదొక్క కేసు. అలాగే నెల్లూరు జిల్లా ఇక్కడ కూడా కలిగిరి మండలంలో నెల్లూరు జిల్లా ఇక్కడ కూడా ఒక అతన్ని చనిపోయారని చెప్పి అదొక తప్పుడు ప్రచారం. అట్లాగే ఇది మొలకల చెరువు అన్నమయ్య జిల్లా ఇక్కడ కూడా వెంకటరామప్ప ఇది కూడా సోషల్ మీడియాలో పేపర్లో మీరు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉందనే దానికి ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్లు కట్టాం. మీరు తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసినా నిజాలు నీకు తెలుస్తాం. ఇందుట్లో ఇలాంటి పాత్రలు ఉన్నాయంటే స్పూరియస్ లిక్కర్ పాత్ర ఉందంటే డెఫినెట్గా సంబంధిత ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఇలాంటివి తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసే మటుకి ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంటుంది. ఎవరైతే ఇలాంటి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా డిపార్ట్మెంట్ పరంగా మేము అడుగుతాం. వాళ్ళని మీకున్నటువంటి ఆధారాలు ఏంటో చూపించమని మేము అడుగుతాం.
ఆధారాలు చూపించిన ఎడల వాళ్ళ మీద డెఫినెట్గా ఐపీసీ సెక్షన్ 353 ప్రకారం అది ప్రింట్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, బిఎన్ఎస్ 353 ప్రకారం తప్పుదారి పట్టిస్తాం, ప్రజల్ని తప్పుదారి పట్టించి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేసిన దాని కింద విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే 356 ప్రభుత్వాన్ని ప్రతిష్టని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయడానికి చేస్తున్నారు కాబట్టి దాని మీద కూడా 356 కూడా మేము సెక్షన్స్ ఉన్నాయి. ఇంకా అదర్ సెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు రాసే మటుకి ఎక్కడా కూడా ఉపేక్షించే సమస్య లేదు. అది సోషల్ మీడియా అవ్వచ్చు, ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు. ఒక ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతాల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలకి చేస్తే మటుకి ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదని కూడా తెలియజేస్తాను. నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, గత ప్రభుత్వంలో మీరు పనిచేసినప్పుడు దగ్గర 29 కేసులు కూడా కట్టున్నాయి. దగ్గర అప్పుడు కూడా సీజ్ చేశారు. కల్తీ మద్యం కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మేము ఎక్కడ కల్తీ కేసులు ఎక్కడా లేవు, కల్తీ మద్యం ఎక్కడా చేయలేదని. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, వాళ్ళు చూసాం కదా, వాళ్ళ నైజం ఎలా ఉంటుంది, మీ నైజం ఎలా ఉంటుంది, అలాంటి నైజం ఉంటారు. డెఫినెట్గా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ దాని మీద ఉంటుంది. అదే కాకుండా 1914లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి అనేది అనుమానం కలుగుతుంది. డెఫినెట్గా మళ్ళీ ఒకసారి అవన్నీ కూడా వెనక పునరావృతంగా బయటకు తీస్తాం. టోటల్ ఇందుట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా వదిలిపెట్టే సమస్య లేదు. 1924లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి విధానాలు చూస్తూ ఉంటే, ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. సోకాల్ జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని చూస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ అడ్డా కూడా, ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్న అడ్డా కూడా చూస్తే ఇవన్నీ చాలా అనుమానాలు వస్తున్నాయి. డెఫినెట్గా దీని మీద డీటెయిల్గా మేము కిందకి వెళ్తాం, డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం. 1924లో జరిగినటువంటి విషయాలు కూడా వెలికితీస్తాం. దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. మేము ఫీల్డ్లోకి వెళ్తాం, డిపార్ట్మెంట్ని చాలా అప్రమత్తం చేస్తాం. ఎవరు ఇన్వాల్వ్ అయినా, ఒక వాంటెడ్గా దీన్ని స్ప్రెడ్ చేయాలని ప్రయత్నం చేసినా, అధికారులు కానీ లేదంటే రాజకీయాల కోసం చేసినా సరే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం.